రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచన భాగం చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండెను, కరువు కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని చెప్పాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి వెళ్ళెను. వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరుగక వాటిలో కొన్ని ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని కడిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా కుండలో విషమున్నదని కేకలు వేసేది. చాలు 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 దాన్ని తినక మానివి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నీ వందనాలు. మధ్యాహ్నపు సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ శ్రేష్టమైన భావాన్ని, నీ శ్రేష్టమైన మా ఎడల నీకున్న ఉన్నతమైన ఉద్దేశాలను మీరు మాతో మాట్లాడుచుండగా, మా ఎడల నీకున్న ప్రణాళికను మీరు మాకు బయలుపరుస్తుండగా, మా ఎడల నీకున్న చిత్తాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తుండగా, మేము వినేవారిగా, ఆలకించేవారిగా, అంగీకరించేవారిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. అందుకు నీ ఆత్మ సహాయాన్ని మా మీద మెండుగా ఉంచినందుకు నీకు వందనాలు. మీ తండ్రి, నీ దాసుడైన నన్ను నీ సురుచాట్ను మరుగుపరుచుకొని నిన్ను నువ్వు కనపరుచుకునండి. నీవు మాతో మాట్లాడాలని ఉద్దేశించిన ఆ మాటలు ఏదైతే ఉందో ఆ మాటల చేత నన్ను నింపండి, నా నోటిని నింపండి. నేను నువ్వు మహిమపరుచుకునండి ప్రభు, నీకు వందనాలు. ఆ మాట వెల్లడన్నప్పుడు ప్రభు మేమందరము అంగీకరించినట్లు, గ్రహించినట్లు సహాయం దయచేయమని, నేను సులువు చాటును నన్ను మరుగుపరుచుకున్నామని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఒక సంఘటన మన ముందుకు తీసుకురాబడుతుంది. మరి దీని ద్వారాగా మనకి దేవుడు ఏదో ఒకటి నేర్పాలనుకుంటున్నాడు. దీని ద్వారాగా మనకి ఏదో ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. అవునా? నమ్మిన చెప్పడం వల్లమా? ఇక్కడ ఎలీషా గిల్గాలునకు వచ్చినప్పుడు ఆ దేశంలో క్షేమము అంటే కరువు కలిగి ఉంది. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా చేరారు. వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు అప్పుడు ఆ కరువు అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ గమనించిన ఆయన ఏం చేశారంటే, ఒక శిష్యుని పిలిచి ఇక్కడున్న శిష్యులందరికీ నువ్వు భోజనం ఏర్పాటు చేయి. నువ్వేం చేయాలా? భోజనం ఏర్పాటు చేయి. అయితే నువ్వు కూర వండమని చెప్పాడు. మన శిష్యుడు బయలుదేరి మరి దైవజనుడు చెప్పినట్లుగా ఆ పని చేయడానికి పరుగున వెళ్ళిపోయి తన పొలంలోకి వెళ్ళిపోయి ఎర్రి ద్రాక్ష చెట్ల యొక్క తీగలు చూసి దాంట్లో రాయబడిన మాటలు మీరు బాగా జాగ్రత్తగా గమనించుకోవాలి. గబగబా వాటిని తుంచుకొచ్చాడు. అంటే దాని యొక్క గుణమెరుగక వాటిని తుంచుకొని వచ్చి కుండలో వేసి శుభ్రంగా కడిగాడు అని కూడా రాయబడింది. కడిగి కుండలో వేసి కూర వండబడ్డాడు. అప్పుడు వడ్డించినప్పుడు ఆ శిష్యులు దాన్ని తినగానే కుండలో విషం ఉందని కేకలు వేసి దాన్ని తినక మానేరు అని మనం చదువుకుంటున్నాం. అయితే ఇందులో నేను కొన్ని పనిముట్టులను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. కొన్ని పనిముట్టులు సహజంగా మనం తెలిసిన పనిముట్టులేను. అవి మరి ఆ పనిముట్టులు దేనికి సాదృశ్యమైనో మరి వాక్యానుసారంగా మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధగా వినాలని నేను జ్ఞాపకం చేస్తూ చదువుకున్న వాక్య భాగంలో ఒకటి కరువు ఉంది. అర్థమైనా? కరువు ఉంది ఆ దేశంలో. రెండోది వారికి ఏం అవసరం? ఆహారం అవసరం కదా.
దానిని బట్టి ఆ యొక్క ఎలీషా వీరందరికీ ఆహారాన్ని సిద్ధపరచమని చెప్పాడు. సిద్ధపరచడానికి తల వంచుకొని ఆ పనిలో ముందుకెళ్ళాడు ఒక దాసుడు. అతను ఏం చేశాడంటే కొండ పొయ్యి మీద పెట్టాడంట. ఏం చేశాడు? కొండ పొయ్యి మీద పెట్టాడు. కూరాకులు తుంచుకొచ్చాడు. అయితే ఈ తుంచే క్రమంలో, పొలంలోకి వెళ్ళి కూరాకులు తుంచే క్రమంలో ఏ ఆకు తుంచుతున్నాడో దాని గుణము తెలుసుకోలేకపోయాడు. అంటే అది చేదా, పులుప, కారమా, అంటే అది ఎలాంటిదని దాని గుణము తెలియక గబగబా తుంచుకొని వచ్చి కొండలో వేసి వంటుండాడంట. కొండలో వేసి వంటుండాడు. ఇది బాగా గమనించాలి మీరు. ఇందులో మీకు తెలిసిన పనిముట్లు ఏమేమి ఉన్నాయో నాకు చెప్పాలి మీరు. అర్థమవుతుందా? ఒకటి కరువు ఉంది. రెండోది ఆ కరువు ఆ రోజు వారికి ఆహారం పెట్టడానికి దైవజనుడు చెప్పిన మాట వినడానికి ఒక దాసుడు వెళ్ళి కూరాకులు తుంచుకొని వచ్చాడు, కొండలో వేసాడు, వంట వండాడు. ఇప్పుడు చెప్పండి, మీకు తెలిసిన పనిముట్లు ఇందులో ఏమున్నాయి చెప్పండి. ఏంటది? కొండ. తెలుసా తెలీదా? కొండ. ఇప్పుడు మన భాషలో అన్నం కొండ అంటే ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి దాన్ని డెక్ష అనొచ్చు, లేకపోతే పాత్ర అనొచ్చు. పాత్ర, డెక్ష అంటే ఏదైనా కానీ అది ఒక కుండ, భోజన పదార్థాలు తయారు చేసిన ఒక కుండ. అంటే అక్కడున్న వారికి సమృద్ధిగా తయారు చేయబడిన, అంటే వారికి ఆహారాన్ని ఇచ్చే కుండ, ఆహారాన్ని తయారు చేసిన కుండ. దీని బైబిల్ భాషలో కొన్ని అర్థాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ కుండ దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యం చెప్తుంది మన హృదయానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? మన హృదయానికి సాదృశ్యం. మొదటి మాట. రెండవ మాట, నీ కుటుంబానికి సాదృశ్యం. నా కుటుంబానికి సాదృశ్యం. ఈ కుండలో తయారు చేయబడింది ఎవరి ఆకలి తీర్చడానికి? అక్కడ ఉన్న వారి ఆకలి తీర్చడానికి. ఈ కుండలో తయారు చేయబడిన, అంటే ఈ కుండలో తయారు చేయబడ్డా లేదా నా కుటుంబంలో తయారు చేయబడిన ఆహారం నా కుటుంబానికి ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి, లేకపోతే మారలేగా ఉండకూడదు, మధురంగా ఉండాలి. చెప్పాలా? ఒక చిన్న కూర ఉండి అందులో కొంచెం పచ్చడి నూరినా అందులో ఉప్పు ఎక్కువైంది అనుకో, తింటారా? వేరే కూర ఏదో అందులో ఉప్పు కారం ఎక్కువైతే తింటారా? తింటారు కదా. అయితే ఇక్కడ ఏం రాయబడుతుందంటే ఆ కుండలో విషం ఉంది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విషం ఉంది. అంటే ఆ కుటుంబానికి జీవనాధారమైన ఆ కుండలో, అంటే అక్కడ ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చే ఆ కుండలో ఏముంది? విషం ఉంది. ఎందుకుంది? దాన్ని తయారు చేసిన ఆయన మంచి ఉద్దేశంతోనే తయారు చేశాడు. వారి ఆకలి తీర్చాలని కదా. అయితే వారి ఆకలి తీర్చాలని ప్రయాసపడ్డాడు, కానీ ఆ క్రమంలో ఏది మంచిదో తెలుసుకోలేకపోయాడు. తాను తీసుకొచ్చిన ఆహారం కొరకు సిద్ధపరచడానికి తీసుకొచ్చిన ఆకుకూర ఏదైతే ఉందో అది వెర్రి ద్రాక్ష పండ్ల యొక్క ఆ తీగే అని రాయబడింది. దాని గుణము తెలియకోకుండా తీసుకొచ్చి తుంచి కూరాకులో వేసింది అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మీకు బాగా అవగాహన వచ్చి ఉండాలా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈ కుండ, ఈ హృదయం అనే కుండ. ఏందయ్యా హృదయం అంటే కొండ ఆడున్నాయంట? చెప్తా. హృదయం అంటే కొండ ఆడుందంటే, మీ అందరికీ ఒక పట్టణం పేరు లేదా ఒక గ్రామం పేరు పెట్టుకున్న స్త్రీ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉంది, తెలుసా? ఏ పేరమ్మా? సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ నీళ్ళకి, అంటే మంచి నీళ్ళకి బావి దగ్గరికి వెళ్ళిందా? ఆమె ఏం తీసుకెళ్ళింది? కుండ తీసుకెళ్ళింది. అక్కడ జరిగిన సన్నివేశంలో ప్రభు ఆ మార్గం గుండా వస్తూ ఆమెను కొంచెం మంచి నీళ్ళు అడిగాడమ్మా, నేను అంటే బావి ఎక్కడ ఉంటుంది? ఊరికి వెలుపల ఉంటుంది. ఇప్పుడు మా ఊర్లో కూడా ఊరికి వెలుపల మంచినీళ్ళ బావి ఉంది. అట్లాగే ఊరికి వెలుపల ఉన్న బావి దగ్గరికి ఆమె నీళ్లు చేరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మార్గం గుండా వస్తున్న ప్రభు వారు ఆమెను దర్శించాలని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె ఏం చెప్పింది? అయ్యా మీరు యూదులో, మేము సమరయులము, మాకును మీకును ఏమడిగింది? సాంగత్యం. ఈ పదానికి బంధుత్వం అనుకోవచ్చు, స్నేహం అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు స్నేహం ఉంటేనే మంచినీళ్ళు ఇస్తారా? మన భాషలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన పాఠశాలకు వెళ్తున్నాం, ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారా? ఇలా ఎవరైనా ఇస్తారు. అయితే వారు ఏమడుగుతారు? మీకు మాకు స్నేహం లేదు, మేము మంచినీళ్ళు అడుగుతున్నారు, సాంగత్యం లేదని అడుగుతారు. అయితే ఆయన అన్నాడు, నీవిచ్చు నీళ్ళు తాగితే నేను మరలా గ్రామంలోకి వెళ్తానికి నాకు మంచినీళ్ళు అవుతాయి, అయితే నేనిచ్చు నీళ్ళు తాగితే నీకు అన్నాడు దప్పికులం అని అన్నాడు. ఈ క్రమంలో ఆమె ఏమందంటే, సరే అప్పటికి కూడా ఏమంటుందంటే, సరే నాకు ఇవ్వయ్యా ఆ నీళ్ళు, నీకు ఆ నీళ్ళు ఉండగా మళ్ళీ నన్ను అడగటం ఎందుకు అన్నట్టుగా ఆమె ఎవరైనా అంటారు కదా, ఆ భావజాలంతో మాట్లాడేది ప్రభుని. ప్రభు అన్నాడు,
నేను నీకు నీళ్ళు ఇస్తాను, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అడిగాడు. నీ పెనిమిటిని తీసుకురా అని అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నాకు ఇంకా వివాహం కాలేదని చెప్పింది. ప్రభు చెప్తున్నాడు, బాగా గమనించాలా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని అన్నాడు. 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు. ఈ సందర్భాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి మీరు. ఎప్పుడైతే ఆయన పదం వాడాడో వెంటనే ఆమె సంఖ్యలో ఉన్న కుండ లేదా నెత్తి మీద ఉన్న కుండ జారి కింద పడింది. అది కంటికి కనపడుతుంది కదా, అది కంటికి కనపడుతుంది. అది కంటికి కనపడితే ఆమె ఎక్కడికి వెళ్ళాలి? మరో కొండ కోసం ఎక్కడికి వెళ్ళాలి? దుకాణానికి వెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలా? దుకాణానికి వెళ్ళాలి. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? పట్టణంలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను మీకు చూపిస్తానండి. అదేనా పదం అక్కడ రాయబడింది? నేను చేసినవన్నీ చెప్పినవన్నీ నేను మీకు చూపిస్తానండి. అంటే కనపడని కొండ ఒకటి బద్దలైంది. ఏంటకుండా? హృదయం అనే కొండ. హృదయం అనే కొండ. ఆమె ఏం చేసింది? నీకు చెప్పిన నువ్వేం చేసావు, నీకేం చెప్పారని ఊరంతా పరుగున వచ్చింది. అంటే ఈ సన్నివేశంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే కుండ అనేది మన హృదయానికి సాదృశ్యమైనది. ఈ కుండ హృదయానికి సాదృశ్యమైనది. ఈ కుండలో ఉండేది ఏదైనా దీవెనకరమైంది ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో మంచినీళ్ళ కుండ ఉంటే ఆ కుండలో నీళ్ళు ఎలా ఉంటాయి? తీయగా ఉండాలని, మధురంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఉప్పేసి ఉప్పు నీళ్ళు తాగడానికి ఇష్టపడతామా? చేదు నీళ్ళు తాగడానికి ఇష్టపడతామా? మురికి నీళ్ళు తాగడానికి ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడం కదా. అంటే నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ కుటుంబం తాగే నీరు ఎలా ఉండాలని కోరుకుంటాం మనం ఎవరైనా? ఇక్కడ కొంచెం సభగా ఉన్నాయి, మళ్ళీ అదిగాక బోర్ వాటర్ వల్ల ఏదో మోకాలు నొప్పులు వస్తున్నాయని సేకూరు వచ్చి మినరల్ వాటర్ తీసుకొస్తారు కొంతమంది. అంటే మా ఊళ్ళో దొరక 2 కిలోమీటర్లు వచ్చి తీసుకొస్తారు. అంటే దానికి అర్థం ఏంటి? అందరూ తాగడానికి మంచి నీరు కావాలి కదా. కాబట్టి చిన్న మంచినీరు విషయంలోనే అంత జాగ్రత్త ఉంటే దేవుడు చెప్తున్నాడు, నీవు ఒక పాత్ర, నీవు ఒక కొండ, నేనేం చేశానంటే అర్హమైన పాత్రగా మార్చా. అర్హమైన పాత్రగా మార్చినప్పుడు నీవెలా ఉండాలంటే నీలో నుంచి వచ్చే నీరు ఎలా ఉండాలంటే మారాలి, ఉండకూడదు. చెప్పండి, ఇశ్రాయేలీయులు ఒక ప్రాంతంలో నడుచుకుంటూ పోతుంటే వాళ్ళకి మంచినీళ్ళని ఒక స్థలంలో ఆగారు. ఆ ప్రాంతంలో ఉన్న నీరు వారు వాడుకోవడానికి మొదలు పెట్టినప్పుడు వారికి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కొండలో ఉన్న ఆహారం ఎలాగో విషం అన్నారు, వారు చేదని దైవజనుడితో చెప్పారు. అప్పుడు ఆ దైవజనుడు ఆ నీటిని ఎలా మార్చాడు? మధురంగా మార్చాడు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీలో నుంచి వచ్చే మేలు నీ కుటుంబానికి నువ్వు ఇవ్వాలనుకున్నది ఏదైనా కానీ మధురంగా మారుస్తా. ఎలా మారుస్తా? మధురంగా మారుస్తా. మనం చదువుకున్న అధ్యాయంలో 4వ అధ్యాయం 4వ వచనం బాగా చూద్దామా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం బాగా చూడండి ఒకసారి. ఆమె అతని యొద్ద నుండి పోయి కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలను తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు ఏమీ లేవని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆమె కరువులో ఉంది. ఈ కరువులో ఉన్న ఆమెతో ఆమె దగ్గరికి ఒక దైవజనుడు వెళ్ళాడు. ఆ దైవజనుడితో ఆమె తన పరిస్థితిని వెళ్ళగొచ్చుకుంది. అవునా? కష్టాన్ని చెప్పుకుంది. ఆ కష్టాన్ని చెప్పుకుంటే ఏమని చెప్పుకుందంటే నేను ఒట్టికొండనయ్యా అని చెప్పింది. చెప్పండి, ఆ బామ్మదినా? నేను ఓటికొండనయ్యా, నేను పేదకొండనయ్యా, నేను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న కొండనయ్యా, నా దగ్గర దాహం లేదు, నా పిల్లల్ని పోషించుకోవడానికి నాకు ఏమీ లేదని తన కోడును వెళ్ళగొచ్చుకుంది. అప్పుడు నీ దగ్గర ఏముందమ్మా అంటే నా దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉంది, నా ఇంట్లోకి ఏం లేదయ్యా అని ఆ దాసుడితో చెప్తే ఆయన అన్నాడు, నీ చుట్టుపక్కల నువ్వు ఎన్ని పాత్రలు అరువుకు తెచ్చుకోగలవు అని తెచ్చుకోమన్నాడు. తెచ్చుకున్నారు, ఇంటి నిండా పేర్చుకున్నారా? అప్పుడు ఆ సమయంలో ఆ దైవజనుడు చెప్తున్నాడు, ప్రార్థన చేసి ఈ కొంచెం నూనెను, ఈ నూనెను ఆయన ఏమన్నాడంటే కొంచెం అలా ఈ నూనెను ఆ పాత్రల నీటిలో నింపమన్నాడు. ఈ పదాన్ని బాగా వినండి.
ఆ పాత్రలన్నింటిలో నింపమన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇది కొంచెం నూనె కదయ్యా, అన్ని పాత్రలో నింపమంటావేంటిది, దీన్ని అడుగుతే లేదందా. దేవుని మాట మనల్ని ఏ విధంగా బలపరుచుద్ది, దేవుని మాట మనకి ఎలాగా ఆశ్చర్య కార్యాలు చేస్తుందంటే, మన కంటికి మన ఊహకు అందని కార్యాలు చేస్తుంది. ఎప్పుడు మనం దాని అందు దృష్టి నిలిపినప్పుడు, విశ్వాసం వచ్చినప్పుడు. ఆమె వెంటనే తలుపు వేసి, దైవజనుడు చెప్పినట్టుగా తన కుమారుడు లోనకి తీసుకుని వెళ్ళిపోయి తలుపు వేసి, ఏ గది నిండా ఆ పాత్రలు పెట్టారు, ఆ గదిలో వరుసనే పోసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పాత్రలు నిండి. అన్ని పాత్రలు. దేవుడు ఓటి కుండ లాంటి మనల్ని ఎలా చేయగలడంటే నిండు కుండలాగా చేయగలడు. మన ఆర్థిక పరిస్థితులు ఆయన ఎలా చేయగలడంటే సమృద్ధిగా చేయగలడు. ఎలాగా? సమృద్ధిగా. ఆమె మరొక మార్గాన్ని ఎంచుకోవాలా. దైవజనుడితో చెప్పింది, నువ్వు నాకు ఏదైనా సహాయం చేయమని. దైవజనుడు చక్కగా ప్రార్థన చేసి ఆ కార్యాన్ని ప్రారంభించాడు. ఆ దేవుడిచ్చే ఆశీర్వాదం ఇలాగా అద్భుతాన్ని, ఇలాగ ఆశ్చర్య కార్యాన్ని కలిగించింది. ఆమెతో చెప్పాడు, నీ కరువు తీర్చుకో, అంటే నీ బాకీలు తీర్చుకొని నీ పిల్లోడికి నువ్వు బ్రతికించుకోవడానికి ఇది నీకు జీవనోపాధిగా ఉంటావు. ఎందుకు ఈ మాటలు చెప్పబడుతున్నాయి అంటే పాత్రల గురించి చెప్పండి. ఇక్కడ ఒక్కొక్క సందర్భాన్ని మీ ముందుకు తీసుకొస్తే, యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన ఒక పెండ్లి విందుకు పోతే అనగానే మీ అందరికి అర్థమైపోయింది. అర్థమైన చెప్పబడుతుంది కదా. ఆయన ఒక పెండ్లి విందు, కానా విందులోకి వెళ్ళాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అంటే పెళ్లిలో ఆనాటి కాలంలో ద్రాక్షారసమే గొప్ప విందు. అప్పుడు ఆయన పాత్రలో ఉన్న అవన్నీ అయిపోయినాక విన్నారా, వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఇంత పెద్ద పెళ్లి పెట్టుకున్నాము, అన్నీ ఉండి, మరి ఇప్పుడు ఏంటి మన పరిస్థితి, ఈ ద్రాక్షారసం అయిపోయింది, మన పెళ్ళంతా కూడా భోజనాలు మధ్యలో అయిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. భోజనాలు మధ్యలో అయిపోయినాయి అనుకో, అన్ని రకాలు గొప్ప రకాలు చేసేసాము, 1000 మందిని పిలిచాము, 300 మందికి వచ్చింది. ఏం చేస్తాం? అసలు ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయలే కూడా అర్థం కాదు. అలాంటి ఆందోళనలో ఉంటాం మనం. అయితే ఆ సమయంలో ప్రభువారు ఏం చెప్పాడంటే, ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, మీ అందరికీ ఈ సన్నివేశం తెలుసు కాబట్టి ముఖ్యమైన మాటలు మాత్రం మీతో పంచుకుంటా. దేవుడు చెప్పాడు, ఆ రాతి పానాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఖాళీ అయిపోయింది, వాటిలో చుక్క కూడా. అయితే వాటి నిండా నీళ్లు పోయమన్నాడు. ఏమన్నాడు? నీళ్లు పోయమన్నాడు. వారు నీళ్లతో నింపారు, వారు నీళ్లతో నింపారు. ఆ నీళ్ళని ఆయన మధురమైన ద్రాక్షరసంగా, అంటే దేవుడు ఏమి చేయగలడంటే ఓటికుండ లాంటి మనల్ని ఎలా చేయగలడు? సమృద్ధిలో అర్హమైన పాత్రగా మార్చగలడు. నేను ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నా. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాల్సిన వచ్చిన భాగం. 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వాక్యం చదువుకున్నామా? 1 కొరింథీ, ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది, బాగా వినమ్మా, ఆయన పాత్రలోనిది తాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. దేనికి? దేంట్లోది? పాత్రలోది. ఎవరి పాత్ర అది? దేవుని పాత్ర. దేవుని ఎవడు అయోగ్యముగా ఈ పాత్రలోనిది తినునో, వాడు ఆయన రక్తాన్ని గురించి, ఆయన శరీరాన్ని గురించి అపరాధి అగును. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన నోటి మాటే మనల్ని బాగు చేసింది కదా. అలాంటిది మరి చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, ప్రభు బలను తీసుకోగానే నా గొప్ప కార్యాలు జరిగినాయి అని. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. అంతవరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రభు బలలో చేయాలి. నా బలలో పాల్గొని వాడే పరలోక రాజ్యానికి వారసుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాత్రలోనిది మనం ముట్టుకునేటప్పుడు ఈ పాత్ర ఎలా ఉండాలి చెప్పండి, అర్థమవుతుంది మీకు? ఈ పాత్రలోనిది మనం తీసుకునేటప్పుడు ఈ పాత్ర ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఈ పాత్ర పరిశుభ్రంగా లేకపోతే, నేను మురికి నీళ్ళు కొన్ని అడుగున ఉంచి, నేను మినరల్ వాటర్ కాదు ఏ వాటర్ కొనుక్కొచ్చి అందులో పోసినా అవన్నీ కూడా పాడైపోతాయా? కనుక మొదట ఈ పాత్ర ఎలా ఉండాలంటే అర్హమైన పాత్రగా ఉండాలి.
చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం బాగా చదువుతున్నామా? 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం బాగా చదువుతున్నాం. 2వ తిమోతి 2వ అధ్యాయం వచ్చిన భాగం 21 చదువుతున్నామా? తనను తాను పవిత్రపరచుకుని ఎడల యజమానుడు వాడుకునుటకు ఏంటట అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి యజమానుడుకు. ఇలా వినమ్మా, నాయకు చూడండి, అందరు నాయకు చూడండి, మీకు అర్థమవుతుందా? అండర్లైన్ చేసుకోండి. అక్కడ యజమానుడుకు, ఎవరు యజమానుడు? నా దేవుడు. నా దేవుడు నన్ను వాడుకోవాలంటే నేను ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలంట? అర్హమైన పాత్రగా సిద్ధపరచుకోవాలంట. అర్హమైన పాత్రగా సిద్ధపరచుకుంటే గణపరచబడతా నేను. నా దేవుని మహిమ కొరకు నన్ను నేను ఎలా మార్చుకోవాలి? దేవుడు ఏమన్నాడంటే అర్హమైన పాత్రగా మార్చాడు. అర్హమైన పాత్రగా నన్ను మార్చాడు. నేను ఎలా ఉన్నానంటే అర్హమైన పాత్రగా నన్ను నేను సిద్ధపరచుకోవాలి. దేనికి అంటే ఘనత కొరకు. దేని కొరకు? ఘనత కొరకు. ప్రభు బలలో చేసేటప్పుడు ఈ పాత్ర, ఆ శ్రేష్టమైన ఈ పాత్రలో పోసేటప్పుడు ఈ పాత్ర ఎలా ఉంచుకోవాలి? మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. గొప్ప భోజనం వండాలా. పాత్రను ఏం చేస్తారు? మన వాళ్ళు భోజనాలు పెట్టినప్పుడు ఈ రోజు బలారాధన కార్యక్రమం భోజనాలు తగిలములోనే వండుతున్నారు అనుకో, పొద్దున్నే అన్నిటికి సిద్ధపరిచినాక నూనె పోస్తారు ముందు కింద, మసి తొందరగా పోవటానికి సరుపు పోస్తారు కదా. అంటే పాత్రలు తోమటానికి, మంచిగా దాన్ని శుభ్రం చేసుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తాం, అవునా? ఇటువరకు మా జాన్సక్కయ్య పాత్రలు కడుక్కునే లిక్విడ్ తీసుకొచ్చి ఇచ్చేది, వదినమ్మ కూడా తీసుకొచ్చి ఇచ్చింది మా కాలు రీని కొత్తలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇంట్లో పాత్రల విషయమై అంత శ్రద్ధ తీసుకుంటున్నాం కదా, అవునా కదా? ఆ ఇంట్లో పాత్ర సరిలేకపోకుండా మనం పాలు కాసామనుకో, పాలు నువ్వు తీసుకొచ్చిన పాలు మాత్రమే, ఆ పూట పాలు మాత్రమే ఇరుగుతాయి, మనం దాన్ని శుభ్రం చేసుకుంటాం కదా. కానీ ఎక్కడివి ఇక్కడ పాత్ర కనుక మనం శుభ్రం చేసుకోకపోతే, ఇక్కడ తీసుకున్న ఆ బల్ల మనకి అది ఎలా మారుద్ది? విషయంగా అంటే అది మనకి రోగాలు తీసుకొచ్చేదిగా మారుతుంది, అది మనకు కీడు తీసుకొచ్చేదిగా మారుతుంది. మనం కొంతకాలం దాకా కూడా సాతాను ఏం చేస్తుందంటే ప్రభు బలలో ఏదైనా ఒక అయోగ్యంగా ఏదైనా ఒప్పుకోకుండా చేసినప్పుడు మనకి ఏం కాలేదు కదా, లేదు ఫలానా వాళ్ళు, మనం ఏమనుకుంటామంటే ఉదాహరణ చెప్తా, ఫలానా శాలేము ఇదిగో అట్లా ఉన్నాడు కాబట్టి ప్రభు బలలో చేశాడు, మరి అతను తీసుకున్నాడు, అతనికి ఏం కాలేదు కాబట్టి నాకేమైందిలే. చాలా మంది అనుకుంటా ఉంటారు. అతని హృదయం అతనికి తెలుసు, దేవుడికి తెలుసు. అతను ఒకవేళ అపరాధిగా ఉంటే దేవుడు అతను ఎందుకు క్షమించుకుంటూ అవకాశాలు ఇంకా 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 ఇస్తున్నాడో అతనికి దేవునికి మాత్రమే తెలుసు. కానీ అతని వైపు చూసి మనము శుభ్రం చేసుకోకపోతే, అంటే మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకోకపోతే, మన హృదయాన్ని మనం పరిశోధన చేసుకోకపోతే ఏమవుతూ ఉంటుంది? దేన్ని చూసి వాతావరణం పెట్టుకున్నారంటారు, నక్కను చూసి నేను వార్తలు పెట్టుకున్న వాడికి లేదా కనపడతాను. కాబట్టి ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నేను కోరుకుంటున్నాడు, 2026 సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలంటే ప్రభు పనిలో చేసేటప్పుడు, ఆ గొప్ప అర్హమైన పాత్రలో చేసినప్పుడు దేవుడు నిన్ను ఒక అర్హమైన పాత్రగా వచ్చాడు. ప్రభు ఘనత కొరకు, నీ యజమానుడి ఘనత కొరకు నీ పాత్ర ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచ్చిన భాగంలో ఆ పాత్రను గురించి చెప్తున్నాడు. అర్హమైన పాత్ర, అర్హమైన పాత్ర. ఈ పాత్ర అర్హమైన పాత్ర. నీ కుటుంబము అర్హమైన కుటుంబంగా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న కరువు అంతా తీసేస్తాడు ఆయన. తీసేయడా? చెప్పాడా? ఆ ఎడవరాలు అడిగింది తన బిడ్డను తీసుకున్నయ్యా, నేను చాలా ధైర్యమైన పరిస్థితిలో ఉన్నానయ్యా. ఆ ఎడవరాలతో దేవుడు మాట్లాడాడు, నీకున్న దాంట్లోనే సమృద్ధినిస్తా. ఇచ్చాడా? అద్భుతంగా ఎవరు చేయలేని ఆమె అప్పులన్నీ తీరిపోయినాయంట. ఆమె అప్పులన్నీ మిగతా వాటితో నువ్వు నీకు కొడుకు బ్రతకండి అని అన్నాడు కదా.
కాబట్టి జ్ఞాపకం తీసుకో, నీవు నేను ఈ శ్రమల కొలిమిలో నుంచి, ఇబ్బందుల కొలిమిలో నుంచి, ఇరుకులో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, అవమానాల నుంచి, నిందల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఒక శ్రేష్టమైన చేయి నీకు అందించబడుతుంది, ఒక దివ్యమైన చేయి నీకు అందించబడుతుంది, ఒక శ్రేష్టమైన ఆయన నేనున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చేయి పట్టి నేను ఎలా మార్చాలనుకున్నా అంటే అర్హమైన పాత్రగా మార్చాలనుకున్నాడు. అర్హమైన పాత్రగా. ఆ కొండలో ఉన్న విషయాన్ని చూసి ఎవరు తినకపోతే వారు ఆ తినక మాని ఆ సమయంలో ఆయన ఒక కొంచెం పిండి తీసుకుని అన్నాడు. పిండి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ పిండిని ఆ కొండలో వేసినప్పుడు ఏకుండా ఎక్కడున్నాం మనం ఇప్పుడు మరలా మరో వాకి దిగిపోచ్చాం. ఎక్కడ రాజుల గ్రంథము 4:38లో వచ్చాం. ఇప్పుడు 4:38లోకి అంటే ఎర్రి ద్రాక్ష పండ్ల యొక్క ఆ ఆకులు తెలియక తీసుకొచ్చి కూరంట వండాడు కదా, అందులో విషయం ఉంది. దాన్ని బాగు చేయడానికి ఏం చేశాడు ఆయన? కొంచెం పిండి తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చారు, అందులో వేసి దాన్ని మరలా సరి చేశాడు. ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేసి దాన్ని పరిశుద్ధపరిచాడు, అది ఏమైందంట? ఏమైంది? మధురంగా మార్చబడింది. మధురంగా మార్చబడింది. దేవుడు నీ కుటుంబానికి, నా కుటుంబానికి నా వలన మారాలంటే అనుభూతులు కలిగిస్తే, నేను ఎలాంటివి మారాలంటే అనుభూతులు, చేదైన అనుభూతులు నా కుటుంబానికి నా వల్ల కలిగితే, దేవుని సన్నిధిలో నేను గనక శరణుజొచ్చి ప్రభువా అని అడిగితే, దేవుడు నన్ను అర్హమైన పాత్రగా మార్చి నన్ను తిరిగి నా కుటుంబానికి ఆయన ఏ విధంగా మారుస్తాడంటే ఆశీర్వాదకరంగా, నిన్ను ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి మార్చాలనేది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం అదే. కానీ నీవు మాత్రం ఏం చేయాలంట? నీవు ఆయన పాత్రలో చేయి వేసేటప్పుడు, ఒకసారి చిన్న మాట చదువుతున్నామా? యోహాను సువార్త 19:29 చదువుతున్నామా? చక్కని మాట రాయబడింది, మనందరికీ ఆశ్చర్యాన్ని ఇచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందామా? యోహాను సువార్త 19:29. చిరకతో నిండి ఉన్న పాత్ర ఒకటి అక్కడ పెట్టి ఉండేది కనుక ఏంటంట, వారు ఒక స్వాంజి చిరకతో నింపి దేనికంట ఒక బల్యానికి తగిలించి ఆయన నోటికి అందించారు. చాలు. ఇక్కడ ఈ చిరకతో నింపేటి ఆ పాత్ర ఏంటని అడుగుతారా? నేను చెప్తానండి. యేసు ప్రభు వారు శిలువ మీద మరణించే సమయంలో ఆయన శిలువ మీద ఆ బాధను అనుభవిస్తూ తన ప్రాణం పోకమునుపు ఏం చేశాడంటే దాహం అవుతుందని అడిగాడంట. ఏమడిగాడు? దాహం అవుతుంది అని అడిగాడంట. అలాంటి భయంకరమైన వేదన పొందుతున్న ఆయన వైపు చూసి చేదు చిరక, ఆ చేదు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉండడం వల్ల చూసి వాళ్ళు ఒక స్వాంజిని తీసుకొని ఆ చేదు చిరకలో ఉంచితే ఆ స్వాంజి ఆ చేదు చిరకలో మునిగిపోయింది. దాన్ని ఒక బడిసెకి గుచ్చి ఆయన నోటికి అందించారంట. ఆయన ఆ చేదు చిరక పుచ్చుకొని ఏం చేశాడు చెప్పండి? అంటే ఎందుకు ఆయన ఆ చేదు చిరక పుచ్చుకోవాల్సి వచ్చింది? వినండి. ఎందుకంటే నా చేదు జీవితాన్ని, నా మారా జీవితాన్ని మధురంగా మార్చడానికి ప్రభు నా కొరకు ఆయన మహారాన్ని తీసుకొని నాకు మధురాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో ఉన్న చేదైన విషయాల పట్ల ఆయన దానికి రావలసిన శిక్షను ఆయన అనుభవించి నీకు ఏమి ఇచ్చాడంటే మధురాన్ని ఇచ్చాడు. నిన్ను మధురంగా మార్చాడు. నీవు నీ కుటుంబానికి మధురమైన వ్యక్తిగా ఉండాలనేది ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన తలాంతు, ఆయన ఆలోచన, ఆయన చిత్తమైనది. కనుక అంత వేదన పడుతున్న వానికి సాధారణంగా ఎవరైనా అంత భయంకరమైన ముక్కు తెలియనోడు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేస్తాం? బండి ఆపుతాం. అయ్యో బండి ఆపుతాం, వెంటనే బండి ఆపుతాం. నేను దుగ్గిరాల్లో లాభం యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎవరో తెలియదు పాపం. నేను చాలాసార్లు ప్రయత్నం చేసి ఆమె ఎవరో కనుక్కుందామని నా వల్ల కాలం. ఆ ఇంటి దగ్గర నుంచి గబగబ మంచినీళ్ళు తీసుకొని వచ్చింది, నా ముఖం కడిగింది. ఆమె కింద కూర్చొని నా తలకాయ తీసి ఆ ఒళ్ళో పెట్టుకుంటాడు. ఒక తల్లి అంటే ఆమె ఎవరు నాకు తెలుసా, నేను ఎవరు అని తెలుసా? బాధలో ఉన్నాను కదా, ఏమంటారు మానవత్వం. అదేనా మానవత్వం? మానవత్వమే అంతుంటే దైవత్వం ఇంకెంత ఉంటుంది కదా? మానవత్వమే అంత ప్రేమ కలిగి ఉంటే దైవత్వం ఇంకెంత ప్రేమ కలిగి ఉంటుంది. అందుకని ఆయన ఎంత ప్రేమ కలిగి ఉంటుందో చూద్దాం.
ఆయన దైవత్వం ఎంత ప్రేమ కలిగి ఉందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచన భాగంలో ఆ దైవత్వాన్ని గురించిన మర్మం దాగి ఉంది చూడండి. మత్తయి సువార్త 23 క్షమించండి 23వ వచన భాగం 26వ అధ్యాయం. అందరు వింటున్నారా? అండర్లైన్ కొట్టేసుకోండి. అయినా చదవడమా? ఆయన నాతో కూడా ఈ పాత్రలో చెయ్యి ముంచినోడే నన్ను దేవుడు చెప్పాడా చెప్పలేదా? స్పష్టంగా చెప్పాడు. అయ్యా నన్ను ఒకడు అప్పగించిపోతున్నాడు సిలువుకి, వాడు ఎవడో కాదు మనలో ఒకడు. ఎవరంట? మనలో ఒకడు నన్ను పట్టిపోతున్నాడు అని అన్నాడట. ప్రభు నేనా ప్రభు నేనా ప్రభు నేనా అంటున్నారు అందరూ. అయితే అప్పుడు ప్రభు బల్లలో చేయబెట్టాడు. ప్రభుతో పాటు ఇంకొక బల్లలో చేయబెట్టాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నాతో పాటు ఈ బల్లలో చేయబెట్టినంతనే నన్ను పట్టిపోతున్నాడు. అయితే అక్కడ ఏమన్నాడంటే, మనిషి కుమారుడి పట్ల ఏదైతే ప్రవచనం ఉందో అది నెరవేరును, ఎందుకు మనిషి కుమారుడు వచ్చాడో అది నెరవేరును. అయితే ఎవరి ద్వారా అప్పగించబడతాడో వానికి మాత్రం శ్రమ. ఇంకొక మాట అక్కడే చదవండి. ఆ శ్రమ తర్వాత ఏమంటే, అసలు వాడు కొట్టుకోకుండా ఉంటే వీళ్ళు అని అన్నాడు. చదవండి, చదువుతారా? 23వ వచనం కానీ చిన్న చదవండి. మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవరిని చేత మనిషి కుమారుడు అప్పగించునో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టకోకుండా ఉండి మేలని అంటే అర్థమవుతుందా? ఆయన ఎటు మరణం అవ్వాలని వచ్చాడు, కానీ మనలోనే ఒకడు పట్టిస్తే తండ్రి ఏమనుకుంటాడంటే, ఒక చిన్న కథ మీకు చెప్తా వినండి. కుమారుడికి కిడ్నీ అవసరమైందంట. ఏంటంట? కిడ్నీ అవసరమైంది. ఈ తండ్రి ఏంటంటే, ఈ తండ్రి గుణం ఎలాంటిదంటే, కుమారుడి కొరకు కిడ్నీ కాదు కదా, గుండికాయ ఇవ్వడానికి ఇష్టమే. అంటే తన గుండికాయ తనకిస్తే బతుకుతాడని తెలిస్తే తన కోసం ఇతను చనిపోయి గుండికాయ అతనికి ఇచ్చే గుణము తండ్రికి. కానీ కొడుకు ఎలాంటి ప్రయత్నం చేస్తానంటే, నాన్న నీకు కళ్ళు మసుకొచ్చినాయి అన్నావు కదా, చూపిస్తారని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత ముందుగానే మాట్లాడుకొని మత్తిచ్చేసి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఏం తీశారంటే కిడ్నీ తీశారంట. తర్వాత ఆ తండ్రికి మేలుకొని ఏంటి ఇదంతా బాధ ఏందని తెలుసుకుంటే, నా కొడుకు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. అతని బతికొండగా అతను ఏమైపోతాడు? చనిపోతాడా నమ్మక ద్రోహానికి? అంటే నాన్న నీ గుడ్డిగా నాకు అవసరం అంటే ఇచ్చేసి అంత ప్రేమ తండ్రిది. కానీ కొడుకు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. కనుక నేను యూదా ఇస్కరియోతు కోసం చనిపోవడానికి వచ్చానని యూదా ఇస్కరియోతు చెప్పాడు, అయ్యా నీ కోసం నేను ప్రాణం ఇస్తాను కానీ నీతో నేను చేయగలను అన్నాడు. అన్నాడా లేదా? ఈ యూదా సామ్రాజ్యానికి మనము చేయగలిపి పనిచేద్దామంటే అసలు నీ ప్రయత్నాలు వేరు, నా ప్రయత్నాలు వేరు. నేను లోక కళ్యాణం అంటే లోకం కొరకు వచ్చాను, నేను ఫలానా వారి కొరకు రాలేదు. ఆయన చెప్పాలని చెప్పాడు, నేను నీకోసం ప్రాణం పెడతాను కానీ నీవు పోయే మార్గంలో నేను మాత్రం నా మార్గంలోనికి నువ్వు రా, నీకోసం నేను ప్రాణం పెడతాను అన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? ప్రాణం పెడతానని చెప్పాడు కదా, మరి దాన్ని గ్రహించాడా? చిన్న వాటి కొరకు ఏం చేశాడు? ప్రభుని నమ్ముకోరా అంటే నమ్ముకున్నాడు. అందుకని ఆయన జీవితానికి అంత శ్రమ వచ్చింది. ఇంకొక మాట చెప్పాలంటే, అతను ఏం చేశాడంటే, తన తప్పు తెలుసుకున్న తర్వాత ప్రభువుని సెలవుతానికి తీసుకెళ్ళినాక తన తప్పు తెలుసుకున్న తర్వాత పరుగు వెళ్ళిపోయి ఏ రూకాలతో అయితే భూమి కొనుక్కున్నాడో ఆ రూకాలతో భూమి కొనుక్కున్న భూమిలోకి వెళ్ళిపోయి తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి భయపడిపోయి ఉరేసుకుంటే ఆ కొమ్మ ఇరిగిపోయింది. అంటే ఉరేసుకున్న కొమ్మ ఇరిగిపోయి కింద ఒక మోడు, అంటే వేరే చెట్టు మోడు ఉంటే ఆ మోడు మీద పడి మనోడేమయ్యాడు? 2 సగాలుగా ఇరిగిపోయాడు. ఎవరు వధించరా? తనకు తానే తన యొక్క అంటే భూమి మీద ఎవరి పాపాన్నైనా మోయటానికి ఆయన వస్తే, నా పాపం నేనే మోసుకుంటానన్న వాళ్ళు ఎవరు కనపడుతున్నాడు? ఒక్కడే కనపడుతున్నాడు.
ఈ భూమి మీద సర్వమానవాళి పాపం కొరకు ప్రభు మరణించాడు. నా పాపం నిమిత్తం నేనే మరణిస్తానని చెప్పిన ఆయన మాత్రం యోధాయిస్తాడు. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎలా ఉంచాడంటే అర్హమైన పాత్రగా మార్చాడు. యోధాయిస్తున్న రోజున అర్హమైన పాత్రగానే మార్చాడు. కానీ తన పాత్రను ఆయన ఏం చేసుకోలేకపోయాడు, పరిశీలన చేసుకోలేకపోయాడు. ప్రభు చెప్పాడు, ఇదిగో నాతో పాటు చేసినాడు అని. అప్పుడన్నా కానీ తన పాత్రను, తన హృదయాన్ని ఏం చేయాలా, సరి చేసుకోవాలి. ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ప్రభు అన్నాడు, ఈ పాత్రలో చేయకపోతున్నావు కదా, ఒకవేళ నాకు అవమానకరమైన నన్ను పట్టించే, అన్ని జనుల మధ్య నన్ను పట్టించే, రక్షణ లేని వారి మధ్య నన్ను అవమానపరిచే అలవాట్లు లేదా ఏదైనా నీలో ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు ఆయన, సరి చేసుకో నా కుమారుడా, నా కుమార్తె, నా తల్లి, నా బిడ్డ, నా బంగారమా. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో ఇంతమందిని గురించి నేను మీతో మాట్లాడాను కదా. నీవు నా బలలో చేయి వేసినప్పుడు నీవు బలవంతురాలుగా ఉండాలా. నా బలలో చేయి వేసింది మొదలు నీకు బలహీనతలు రాకూడదు. నువ్వు ఫలించాలా, నువ్వు అభివృద్ధి చెందాలా, నీవు దీర్ఘాయువు చేత నింపబడాలా, నీ కుటుంబం వర్ధిల్లాలా అనేది నా ఆశ, అనేది నా ఆకాంక్ష. దాని కొరకే నేను సిద్ధపరిచిన ఈ ఆహారం. నిత్య రాజ్యానికి నీవును నీ కుటుంబాన్ని చేర్చుకోవడానికి నీకు ఇచ్చిన గొప్ప సాధనము. నిన్ను అర్హమైన పాత్రగా మార్చాను. కనుక ఈ పాత్రలో పోసుకునేటప్పుడు ఈ పాత్రను ఏం చేయాలంట చెప్పండి. నేను వాక్యం ముగించేస్తా, చెప్పిన టైం కూడా అయిపోయింది. కరెక్ట్గా 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చెప్పండి సరే చేసుకోవాలా. కాబట్టి ఇప్పుడు ప్రభు బలంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎలా ఉండాలా చెప్పండి. దాని గుణం ఎరక్కోకుండా తీసుకొని, దీని గుణం ఎరక్కోకుండా తీసుకోకూడదు. అర్థమవుతుంది కదా మీకు? అర్థమైన బిగ్గర చెప్పడం తినకూడదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అర్హమైన పాత్రగా ఉంటే ఆ బిడ్డ ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి, ఆ దైవజనుడు వెళ్ళినప్పుడు ఆమె ఆ పాత్రలు ఖాళీ పాత్రలేనాయి, ఎలా అయిపోయినాయి, సమృద్ధిగా నిండిపోయింది కదా. తర్వాత ఆ విందులోకి వెళ్తే ఆ ఖాళీ పాత్రలు ఏమైపోయినాయి, ద్రాక్షారసంగా, అంటే సమృద్ధిగా వారికి ఏది అవసరమో దాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అక్కడ వారికి ద్రాక్షారసం అవసరం, వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఇక్కడ వీరి దగ్గరికి వచ్చి నూనె ఉంది, దాని ద్వారా వారిని మహింపరచాలనుకున్నాడు, దాని ద్వారా వారిని మహింపరిచాడు. ఇక్కడ పిండి కుండలో ఉన్న ఆ యొక్క తీగల వలన, దాని వలన వచ్చిన ఆ చేతుని పోగొట్టడానికి ఆయన పిండి వేసి బాగుంది. నా హృదయంలో నీ హృదయంలో ఉన్న ఆ చెడును తీసివేయడానికి ఆయన నీ కొరకు నా కొరకు సెలవులో బలి అయి రక్తం కార్చాడు. ఆ రక్త ప్రోక్షణ వల్లనే మనము ఈరోజు విమోచించబడి ఆయన బలలో చేయబోతున్నాం. చెయ్యి వేస్తున్నప్పుడు కూడా ప్రభు చెప్పాడు యోధాయిస్తున్న వస్తూ, ఇదిగో నా బలలో నాతో పాటు చేయి వేసిన వాడిని నన్ను పట్టిస్తాడని. ఒకవేళ ఆయన్ని అవమానపరిచేది ఏదైనా అలవాట్లు, చిన్నవి అలవాట్లు ఏదైనా మనలో ఉంటే వాటిని మనలో నుంచి తీసివేసుకొని స్వపరీక్ష చేసుకొని ప్రభు ఎదుట నిర్దోషులుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను మన ముందుగాక ప్రభు మన కుటుంబాన్ని ఇప్పుడు చెప్పండి. ఈ పాత్ర ఎలా ఉండాలా, అర్హమైన పాత్ర అంటే దేనికి సాదృశ్యం చెప్పండి. హృదయానికి, కుటుంబానికి. ఈ కుటుంబంలో నీ వలన నీ కుటుంబానికి ఏం కలగాల, మేలే కలగాల, దీవెనే కలగాల, ఆశీర్వాదమే కలగాల. ఎక్కడున్నా కానీ నీ పిల్లలు ఏం తలుచుకోవాలంటే ఫోన్ చేసి, అమ్మా నా కోసం ప్రార్థన చేయవా, అమ్మా నా కోసం ప్రార్థన చేయవా. అలాగా నీ ఉండాలా, అలాగా నీ పిల్లలు నిన్ను గుర్తించాలా, అలాగే నీ పిల్లలు నిన్ను గుర్తించాలా, అలాగే నీ సహోదరులు గుర్తించాలా, అలాగే నీ సహోదరులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నీ బంధువులు గుర్తించాలా. ఫోన్ చేసి వాళ్ళ కష్టాల్లో నీకు ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయమని చెప్పి అంత ప్రార్థనా పరులుగా నువ్వు మారితే నీవే ఎలా ఉన్నావంటే మధురముగా, అనేకుల్ని బాగు చేసే మధురముగా, అనేకుల అక్కరలు తీర్చే గొప్ప, అవసరతలు తీర్చే గొప్ప వ్యక్తిగా నీవు ఉంటావు. ఆ విధంగా ప్రభు మనల్ని స్థిరపరిచి బలపరిచి తన కృపలు, తనకి ఇష్టమైన, తనకు అర్హమైన పాత్రలుగా ప్రభు మార్చును గాక. ఆమె తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.